దాదాపుగా 300 నుంచి 400 మంది సమూహం అంతా కలిసి సువార్త పరిచర్య కొరకు మేమందరం రావడం జరిగింది. ఈ యొక్క వ్యాన్లు, ఈ చుట్టుపక్కల ఉన్న ఈ బళ్ళు ఇవన్నీ కూడా తీసుకొని సుమారుగా ఒక 20 నుంచి 30 ఆటోలు, అలాగే ఒక 30 నుంచి 50 బళ్ళు, అలాగే ఈ యొక్క సౌండ్ సిస్టమ్, అలాగే సువార్థికులు, పరిచారకులు అందరూ అన్ని సంఘాలు, డెనామినేషన్స్ కి అతీతంగా అన్ని సంఘాలు కలిసి ఈ యొక్క మెగా సువార్తని మరి ఈ యొక్క సందర్భంలో మేము చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మరి విజయనగరం జిల్లా చింతపల్లి మా బ్రాంచ్ సంఘం నందు ఉన్నటువంటి కుటుంబాలు, సంఘ పెద్దలు, సంఘ పరిచారకులు కలిసి, అలాగే అనేకుల సహకారంతో చుట్టుపక్కల ఉన్న సంఘాలు, సంఘ పెద్దలు, మరి విశ్వాసులు అందరూ కలిసి ఈ యొక్క 3 జిల్లాల నుంచి శ్రీకాకుళం, విజయనగరం, అలాగే విశాఖపట్నం నుంచి ఈ యొక్క మెగా సువార్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. మరి అందుకు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వారు స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ చాలా మంది ప్రభువునందు మరి చాలా మంది యొక్క సువార్తను అంగీకరించి ప్రభువుని ఎరగడానికి సిద్ధంగా ఉన్నారు. వారందరి కొరకు ప్రార్థించండి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మేము చేయాలనుకుంటున్నాం. మీరందరూ ప్రార్థించండి. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్. 2 వ్యాన్లు, ఆటోలు, బైకులు సైడ్ ఇవ్వండి. సర్వ పాప పరిహారం క్షణం పలికిన సత్యం నెరవేరుగా లేచిన యజ్ఞ పురుషుడుగా శిరము మీద ముళ్ళ సాక్షిగా సాక్షిగా శిరము మీద ముళ్ళ సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా పొందిన రుణి సాక్షిగా యేసు నిన్ను కొలుచుకున్నాడు యేసు నిన్ను కొలుచుకున్నాడు నీ కొరకే పిలుచున్నాడు యేసు నిన్ను పిలుచుచున్నాడు నీ కొరకే పిలుచున్నాడు పిలుచుకున్నాడు నీ కొరకే గురించి మేము ఎందుకు ప్రకటించాలి అని అంటే, యేసుక్రీస్తు పరలోకానికి మార్గమై ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రపంచంలో ఉండే ప్రతి మనిషికి పాప క్షమాపణ, అదేవిధంగా పాపము నుంచి విడుదల పొందే ఒక గొప్ప అద్భుతమైన రక్షణ భాగ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తారు. అయితే ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనమందరము దేవుని యొక్క బిడ్డలమే, దేవుని యొక్క ప్రజలమే. అందుకే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక చక్కని మాట వ్రాయించాడు. ఆ మాట మీ ముందు చదువుతాను. యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనలను పుట్టించెను. అంటే ఈ ప్రపంచంలో ఉండే ప్రతి మనిషిని ఎవరు పుట్టించారంటే సాక్షాత్తు దేవుడే ఈ భూమి మీద ప్రతి మనిషిని పుట్టించాడు. మనిషికి అవసరమైన ప్రతి ఈవి ఈ ప్రకృతిలో దేవుడు ఉంచాడు. ఏమంటే ఈరోజు మనం అందరము కూడా బ్రతుకుతున్నాము, చలిస్తున్నాము, ఈరోజు ఆరోగ్యం కలిగి ఆయుష్ కలిగి ఇలా ఉన్నామంటే కారణం దేవుడు. ఆలోచించండి, ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా దేవుడిచ్చినవే. మనం పీల్చే గాలి కానీ, త్రాగుతున్న నీరు కానీ, నిల్చున్న నేల కానీ, వెలుగుతున్న సూర్యుడు కానీ, ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువుని దేవుడు మనకిచ్చాడు. లారీ వస్తుంది, కొంచెం సైడ్ ఇవ్వండి అన్న. మీరు కూడా పైకి వచ్చాడు, ఒకవేళ 20 గంటలు కనపడతారు. ఎంత వచ్చి కనపడుతుంది ఆలోచన పర్లేదు. ఇక్కడ నుంచి మాట్లాడండి, ఇలా తిరిగి వెనక్కి. మా లారీ వస్తుంది, అందరూ కూడా సైడ్ బ్యాక్ రండి. ఉందండి. ఆ ప్రత్యేకత ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట వ్రాయబడింది. ఆది కాండంలో
దేవుడైన యెహోవా తన స్వరూపములో తన పోలికలో ఈ భూమి మీద మనుషులందరినీ పుట్టించాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడింది. అంటే భూమి మీద మనుషులమైన మనకి దేవుడు తన స్వరూపాన్ని తన పోలికను మనకిచ్చాడు. కానీ ఈ లోకంలో మనం జన్మించిన తర్వాత, పెరిగి పెద్దవారమైన తర్వాత మనము దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క పోలికను కోల్పోయి ఈ లోకంలో పాపులుగా మనం బ్రతుకుతున్నాం. ఏమండి, అదే గ్రంథములో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇంకొక మాట కూడా రాయబడింది. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, వారు వివిధమైన తంత్రములను కల్పించుకున్నారని రాయబడింది. నిజమే, ఈ లోకంలో దేవుడు యథార్థతనిచ్చి ఈ లోకంలోనికి మనల్ని పంపిస్తే ఈ లోకంలో మనం రకరకాల పాపాలు చేసాం. బైబిల్లో ఇంకొక మాట కూడా రాయబడిందంటే ఆ మాట మేము ముందు చదువుతాను. ఏ భేదం లేదు, ప్రతి మనిషి కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాడు అని రాయబడింది. ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కులమని, మతమని, జాతని, ప్రాంతీయ తత్వమని ఏ భేదము లేదండి. ప్రతి మనిషి కూడా ఏదో ఒక పాపం చేసిన వాడే.
ఎవరు కూడా అడ్డుగా ఉండొద్దు, వెహికల్స్ కి దారి ఇచ్చేసేయండి. మన మధ్యలో ఉన్న సుమలత గారు మరి కొద్దిసేపు సువార్తను అందిస్తారు. అందులో ఒకటి మంచి సెలెక్ట్ చేసుకుంటాం, అవునా కాదా? ఇన్ని ఆలోచిస్తున్న మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయినంత వరకు కూడా ఒక చిన్నపిల్లాన్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే ఆ ఏరియాలో ఏ స్కూల్ చాలా బాగా మంచి పాఠాలు చెప్తారు, ఎవరు ఎక్కడ సంగతులు తెలియజెప్పడానికి మీరు ఎప్పుడు ఏ టీవీ ఛానల్స్లో వార్తాపత్రికల్లో చూడలేని వినలేని అద్భుతమైన సంగతులు చెప్పడానికి మరి మీ మధ్యకి మేమందరూ వచ్చి ఉన్నాము. అయితే మీరందరూ కూడా జీవితం